బ్రేకింగ్ న్యూస్ గన్నవరం నియోజకవర్గంలోని కేసరిపల్లిలో వరద ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. బుడమేరు వాగు నుంచి వచ్చిన వరదతో కోట్ల రూపాయలతో నిర్మించిన విల్లాస్ నీట మునిగాయి. గన్నవరం నియోజకవర్గంలోని కేసరిపల్లిలో వరద ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. బుడమేరు వాగు నుంచి వచ్చిన వరదతో కోట్ల రూపాయలతో నిర్మించిన విల్లాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ప్రెసెంట్ విజువల్లో చూస్తున్నాము, మోకాల లోతు నీళ్లలో అక్కడ మొత్తం కూడా విల్లాస్ నీట మునిగిపోయిన దుస్థితి మనం చూస్తున్నాము. అయితే కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ విల్లాస్ అన్ని కూడా నీట మునిగిపోయాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అక్కడ ప్రెసెంట్ మనం చూస్తే కాలనీలో నిర్మించిన విల్లాస్ అన్ని కూడా నీట మునిగిపోయిన విజువల్ మనం చూస్తున్నాము. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, 1.5 కోటి విలువ చేసే విల్లాస్ కట్టుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో అత్యంత మొత్తం అన్ని సౌకర్యాలతో విల్లాలు ఏర్పాటు చేశామని చెప్పారు నిర్మాణ సంస్థ అప్పట్లో. ఇప్పుడు దాని అసలు రంగు బయటపడిందనే చెప్పుకోవచ్చు. 5 అడుగుల వరద నీటితో చూడండి, మీరు 4 పక్కలా కూడా విల్లాస్కి వెళ్ళే దారి 4 పక్కలా కూడా కనుచూపు మేర ఇంచుమించు మనం ఏదైనా ఒక చెరువులో ఉన్నావా అన్న అనిపించేలాగా 5 అడుగుల నీరు రోడ్డు మీదకి చేరుకుంది. ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడోస్ అని చెప్పి ఇక్కడ 1.5 కోటి విల్లా ఒక్కొక్కటి. కానీ మీరు ఇప్పుడు వరద నీటిలో బయటికి రాలేరు, ఎవరైనా అత్యవసరమైతే బయటికి రాలేని పరిస్థితి, లోపలికి వెళ్ళలేని పరిస్థితి. పాములు సైతం ఇక్కడ ఈ తిరుగుతున్నాయంటే ఇలాంటి చోట విల్లాస్ కట్ట అసలు పంచాయతీ అనుమతులు ఉన్నాయా, అసలు ఈ లేఅవుట్ పరిస్థితి ఏంటి అనేది ఇక అధికారులే అడగాలి. ఒక పక్క విజయవాడలో బుడమేరు ఉధృతి మనం చూసాం. 4 రోజుల పాటు అత్యంత ఘోరంగా దయనీయ పరిస్థితి మనం చూడడం జరిగింది. ఇదే రోడ్లో శ్రీరామ్ ఆటో వరల్డ్ కూడా ఉంది. ఆ శ్రీరామ్ సంబంధించినటువంటి ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాం. పూర్తిగా అది కూడా 6 అడుగుల నీటిలో మునిగిపోయింది. ఇది చాలా ఫేమస్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో సీజ్ చేస్తారు వెహికల్స్, ఆ వెహికల్స్ అన్నిటినీ కూడా ఇక్కడే వేలంపాటు పెడుతూ ఉంటారు శ్రీరామ్ వాళ్ళు. ప్రతి గురువారం కానీ శుక్రవారం కానీ ఇక్కడికి వచ్చి ఆ వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఆ లోపల మీరు ఆ గ్యారేజ్లో వెళ్ళటానికి కూడా దారిలేదు. సుమారుగా 6 అడుగుల నీరు ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అది నీట మునిగిపోయిన పరిస్థితి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నించేద్దాం. ఏంటి బాబాయ్, నువ్వేంటి, ఏం పని చేస్తావు, దూరం ఎందుకు వచ్చావు నువ్వు? శ్రీరామ్ ఆటోమల్లో సెక్యూరిటీ చేస్తా. ఉద్యోగానికి వచ్చి ఈరోజు కూడా ఇటు ఏ ఊరు వెళ్తుంది? ఇప్పుడు ఇదంతా చెరువులా ఉంది కదా, నదిలో ఉన్నట్టుంది. మనం ఏ ఊరు వెళ్తుంది? ఇటు సావర్గూడెం, ముస్తాబాద్, నున్న, ఇట్లా షార్ట్ కట్ నున్న విజయవాడ వెళ్ళిపోతా ఉంటాం. ఇప్పుడు ఏంటి ఈ అపార్ట్మెంట్ల పరిస్థితి ఏంటి? అపార్ట్మెంట్ పరిస్థితి అంటే మనం చెప్పేదేం లేదు. ఆ విల్లాల్లో కూడా నీళ్ళు వచ్చినాయా? వచ్చింది. ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళంతా? కొంతమందిని 3 days బిఫోర్ బయటికి తీసుకెళ్ళారు, జేసీబీల మీద, టాటాల మీద. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అదే, అంతవరకు. ఇప్పుడు ఏంటి మనం ఉన్న ఎగ్జాక్ట్ ఈ ఊరు పేరేంటి అసలు? కేసరపల్లి లేకపోతే కేసరపల్లి నుంచి ముస్తాబాద్ వెళ్ళే రోడ్డు అంటారు దీన్ని. ఓకే, లోపల కార్లైనా మునిగిపోయినాయా? లేదు, కొద్దిగా టైర్ల వరకే ఇదైంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే సత్తాజ్, మీరు చూస్తున్నారు ఇటు మీకు ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ వైపు ఇటువైపు వెళ్తే గన్నవరం కేసరపల్లి హైవే ఎక్కుతాము. చూడండి, కనీసం ఆయన వెళ్తున్నాడు 4 అడుగులు, సుమారుగా 4 అడుగుల మేర ఇక్కడికి నీరు వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. ముస్తాబాద్ గ్రామానికి పూర్తి స్థాయిలో రాకపోకలు స్తంభించాయి. మరోపక్క ఎస్ఎల్వి అని చెప్పి ఇక్కడ 1.5 కోటి పెట్టి ఒక్కొక్క విల్లా సుమారుగా గ్రూప్ ఆఫ్ విల్లాస్ ఇక్కడ కట్టడం జరిగింది. ఈ విల్లాల పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉందనే చెప్పుకోవచ్చు. అంత ధర పెట్టి వీరు కొన్ని అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ మీకు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళంతా కూడా టాటర్ల మీద తిరుగుతున్నారు. అత్యవసరం అయితే బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఇందులో నిత్యావసర సరుకులు తెచ్చుకున్నారు ఈ హెచ్ఆర్ వ్యాన్లో. టెక్నికల్ ప్రాబ్లంతో ఇది కూడా పూర్తిగా నీళ్ళలో ఆగిపోయిన పరిస్థితి. మరోపక్క కనీసం విల్లాలోండి బయటికి రాలేని పరిస్థితి. అధికారులు స్పందించి
ఇచ్చి వారికి కొంత పాలు నిత్యావసరం కొంత వారికి సరఫరా చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క అంటే ఈ ఒక పక్క ప్రజలు మనుషులు పరిస్థితి ఈ విధంగా ఉంది, లోపల కొన్ని మూగజీవాలు ఉన్నాయి, అవి కూడా వాటి పరిస్థితి కూడా దయనీయంగా ఉంది, నీటిలో లేని పరిస్థితి. మీరు విజువల్లో చూస్తే కనుక అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద మీరు క్లియర్గా చూస్తే ఒక పాము ఆ చెట్టు మీద ఆశ్రయం పొందుతుందనే చెప్పుకోవచ్చు. అంటే తాసుపాము అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. అది కిందకి దిగలేని పరిస్థితి, 3 రోజులుగా అది అదే చెట్టు మీద అక్కడే ఉండిపోయిందని చెప్తున్నారు. అంటే ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో 1.5 2 కోట్లు పెట్టి కొనుక్కున్న వీరు ఇదే విల్లాస్లో ఉంటున్నారు, పాముల మధ్య నివాసం ఉంటున్నారు. మామూలుగా వీరికి చెప్పినప్పుడు మాత్రం చాలా సౌకర్యాలతో 40 ఫీట్ రోడ్డు ఇవన్నీ చెప్పుకొచ్చినప్పుడు అమ్మేటప్పుడు బిల్డరు. కానీ ఇప్పుడు రియాలిటీకి వచ్చిన తర్వాత దీని వాస్తవ పరిస్థితులు ఏ విధంగా అద్దం పడుతున్నాయో సర్తాజ్ మనం చూడొచ్చు. అక్కడ ఇప్పుడు ఆ చెట్ల మధ్యలోనే అక్కడ పాము మనకు క్లియర్గా ఆ పాము కనపడుతుంది. అది పడగ విప్పి కూడా ఉంది, అది అక్కడ అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఈ అలికిడికి అలజడికి అది అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. సో గన్నవరం కూడా అంటే విజయవాడే కాదు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బుడమేరు తన ప్రతాపాన్ని చూపించిందనే చెప్పుకోవచ్చు సర్తాజ్. కనీసం వాళ్ళు అంత రేటు పెట్టి కొనుక్కున్న విల్లాస్లోకి వారు నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి, ట్రాక్టర్లో తిరుగుతున్నారు. ఇంకో ట్రాక్టర్ వస్తుంది, వారు బయటికి రావడానికి కూడా ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు. బయటికి రావాలంటే ట్రాక్టరు, లోపలికి వెళ్ళాలంటే ట్రాక్టరు. మరోపక్క ఇక్కడ చెట్ల మీద ఏమో పావులు. ఇంత దయనీయంగా వీరు ఇక్కడ ఉన్నారు. మరలా మనం కవరేజ్ చేయడానికి వస్తే మనల్ని కూడా అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. మా కష్టాలు మీరు ఏం చూపించక్కర్లేదని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ అసోసియేషన్ అని చెప్తున్నారు. అంటే వీరి బండారం ఏమన్నా బయటపడుతుందనా, లేకపోతే అనుమతులకు సంబంధించి చర్చ జరుగుతుందనా అనే దాని మీద ఏమన్నా ప్రజల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. లేకపోతే ఆల్రెడీ ఇక్కడ విల్లాస్ కొనుక్కున్న వాళ్ళు ఒకవేళ నెగిటివ్ వాయిస్ వినిపిస్తే కనుక కోట్లాది రూపాయల వెంచర్ అమ్ముడుపోదు అనే యాంగిల్లో వీరు ఇలా మాట్లాడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మన వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్ మీకు చూపిస్తాడు. ఇక్కడ నుండి క్లియర్ కనపడుతుంది పాము మొత్తం ఆ చెట్టు కొమ్మకి మెలికిలి తిరిగి మొత్తం మెల్లేసుకుని ఎక్కడ అది కూడా ప్రాణభయంతో ఉంది, ఎక్కడ పడిపోతుందేమో అన్నట్టుగా తాచుపాములానే కనపడుతుంది. అది కూడా ప్రాణభయంతో అక్కడ నుంచుందని చెప్పుకోవచ్చు. అది అంటే మూగజీవాల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఎంత క్లియర్గా ఉంది అసలు, అంత పెద్ద పాము, సుమారుగా 7 అడుగులు ఉంటుంది అది సర్తాజ్. మరోపక్క మనుషులకు సంబంధించి చూస్తే ఇక్కడ ఈ విధంగా ట్రాక్టర్లో తిరిగే పరిస్థితి ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. ట్రాక్టర్లో పెట్టుకుని కూడా ట్రాక్టర్లో తిరిగే పరిస్థితి వీరికి వచ్చిందనే చెప్పుకోవచ్చు. గన్నవరంకి కూతవేటు దూరంలో, ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో ఉన్న దీనికి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు. ఒకసారి అసలు వీళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీరి కష్టాలు కూడా వీరు ఏమన్నా చెప్తారేమో. బ్రదర్ ఏంటి మీరు లోపల ఉంటారా లేకపోతే ఏంటి? ఊళ్ళో వాళ్ళమేనండి మేము. ఎందుకు వస్తున్నారు? వాళ్ళని లోపలికి వాళ్ళని దింపి తీసుకొస్తున్నాం వాళ్ళని. అది ఓకే, ఎంతమంది ఉన్నారు లోపల? ఎవరు లేరండి. ఇప్పుడు వెళ్ళే వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ మామూలుగా బాగా వాల్యుబుల్స్ తెచ్చుకోండి. మాది లోపలేనండి. మా అన్నయ్య వాళ్ళు వీళ్ళంతా వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారండి. మేము అదే వచ్చి సామాన్లు కొంచెం ఏమైనా ఉంటే చూసుకోవడానికి వచ్చి లోపల అదే వాల్యుబుల్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుందామని వచ్చామండి. అదే మొత్తం అసలు ఏంటి పరిస్థితి అనేది మేము కాకుండా ఇంకో 10 ఫ్యామిలీలు వచ్చామండి. అసలు ఏంటి పరిస్థితి అని చూడటానికండి. ఏంటి సార్, ఎంత కొన్నారు విల్లా మీరు? అంటే ఇది విల్లా మేము కొన్ని 1.5 అయింది, 1.5 పెట్టుకున్నామండి. ఇంటీరియర్కి ఒక 40 లక్షలు అయింది. ఈ అంకుల్ అయితే మొన్న కొన్నారు. ఏంటి సార్, ఏంటి మీరు కొన్నప్పుడు ఏం చెప్పారు? వీళ్ళు సకల సౌకర్యాలు అన్నీ చెప్పారా? చెప్పారు కదండి. నేషనల్ కెలామిటీ ఎవరో ఏం చెప్తాం దీనికి, ఇంకా ఎవరో ఏం చేసే పరిస్థితి కాదు. వీళ్ళలో నీళ్ళు అయితే బయటకు వచ్చేసినాయండి, రోడ్లలో నీళ్ళు ఉన్నాయి చూసుకోవాలి ఏం చేయాలని. 2 కోట్ల దాకా అయిందండి. 2 crores అయింది. ఎన్ని గజాలు సార్ విల్లా అది? 220 యాడ్స్ అండి. అంటే ఏంటి మీకు ఎయిర్పోర్ట్కి పక్కనే నేషనల్ హైవేకి దగ్గర అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయనే తీసుకున్నాం, అన్ని బాగున్నాయని తీసుకున్నాం. నీళ్ళు ఒకటి ఇబ్బంది అయింది వర్షం దీని బుడమేరు అంతే సార్. అది ఇక దానికి ఏం చెప్తాం ఇక దీనిది. ఓకే ఓకే, అంటే మనం కూడా ఈ ట్రాక్టర్ మేము కూడా ఎందుకంటే 5 అడుగుల నీటిలో 5 అడుగుల నీటిలో మేము రావాల్సి వచ్చింది. పైకి ఎక్కేస్తాను. మొత్తం అంతా కూడా పాములు ఉన్న పరిస్థితుల్లో మనం కూడా మళ్ళీ ఈ 6 అడుగుల నీటిలో తిరిగి వెళ్ళలేం కాబట్టి ట్రాక్టర్ ఎక్కి మేము కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం సర్తాజ్. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఇదంతా కూడా అత్యంత
వీళ్ళు 2 కోట్లు పెట్టి కొన్నామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు కూడా విన్నారు, ఆయన 6 నెలల క్రితం ఆయన కొన్నా అని చెప్తున్నాడు. సుమారుగా 2 కోట్లు పెట్టి ఆయన కొన్నా అని చెప్తున్నాడు. అయినా కూడా ఇప్పుడు ఇంత వరద కాలంలో, ఇంత క్లిష్ట సమయంలో, కష్ట పరిస్థితుల్లో ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఇక్కడే ఆఖరికి గ్రామస్తులు ట్రాక్టర్ మీద వీరిని రెస్క్యూ చేసి బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కనీసం ఏంటండి అది, ఆ చెట్లో ఏముంది? పాము ఉందండి, ఆ చెట్టుకి పాము ఉంది. ఎన్ని రోజుల నుండి అట్లా ఉంది అది? అది ఆ స్టార్ట్ 3 రోజుల నుంచి అలానే ఉంది. 3 రోజుల నుంచి అలానే ఉందండి. వెళ్ళేటప్పుడు చూసుకోకుండా ఒక 2-3 తగిలారు కూడా దానికి. అయినా ఏం చేయలేదు, అన్న వాళ్ళే తగిలారు. ఏం చేయలేదు, ఎట్నో దేవుని దయ వల్ల. లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నా కాళ్ళ దగ్గర కూడా ఒకటి నీలపాము పాలు తిరుగుతున్నాయండి. పాములు అదేనా విల్లాసు? మేము అదే విల్లానండి. ఏంటండి అదే విల్లా ఎస్ఎల్వి అండి, ఎస్ఎల్వి లైలా విల్లాస్ అండి. మీరు ఎంత కొన్నారు? అంటే నేను కాదండి, నేను పని చేస్తానండి, మా సార్ వాళ్ళ దగ్గర నేను పని చేస్తాను. ఒక స్టార్టింగ్ నైట్ వచ్చేసిందండి వరద అంతా. నైట్ 2 కాడ నుంచి స్టార్ట్ అయింది. ఇక తెల్లారేసరికి అంతా నడుము లోతుగా ఇక్కడ నుంచి పైకి వచ్చేసిందండి బాగా. ఏం చేయలేని పరిస్థితి. మా కార్లు అన్ని BMW, బెంజ్, ఎండోవర్ కార్లన్నీ మునిగిపోయినాయండి లోపల. చాలా నష్టం అయిపోయింది, చాలా నష్టం అయింది. లేదండి, అసలు లేదండి, ఇంకా పని చేయటం ఏం లేదు. మళ్ళీ షోరూమ్కి తీసుకెళ్ళి చేయించుకొని రావాలండి. ఓకే, అంతేనండి. ఎందుకని ఇంత లోతు నీళ్ళు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? అదేనండి, ఈ బుడమేరుకి కెనాల్కి గండి పడిందంట కదండి. ఇంతకు ముందు అయితే ఎప్పుడు చూడలేదండి. మేము దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడే. ఓకే సర్తాజ్, ఇప్పుడు మీరు విజువల్లో చూస్తుంది శ్రీరామ్ ఆటోమొబైల్ ఇండియా లిమిటెడ్ వారిది. లోపలంతా కూడా వెహికల్ ట్రక్ పార్క్ చేస్తారు. ఎవరైతే ఇన్సూరెన్స్లు కట్టరో వాళ్ళంతా కూడా బయటికి, అంటే ఇక్కడ వేలంపాట వేసిన తర్వాత ఆ వెహికల్స్ని వేలంపాట వేస్తారు. ఆ వెహికల్స్ని కొనుక్కుని వెళ్తూ ఉంటారు. అంటే ఎవరైతే ఈఎంఐలు కట్టరో వారందరినీ కూడా ఇక్కడికి, ఆ వెహికల్స్ అన్నిటిని కూడా ఇక్కడ తీసుకొస్తారు. నెలకి 5 లక్షల అద్దె ల్యాండ్ ఇక్కడ తీసుకున్నందుకు శ్రీరాములు కడతారని చెప్తున్నారు లోకల్స్. కానీ చూస్తే కనుక లోపల కూడా వెహికల్స్, ఇందాక మన ఉదయం టాటా కార్స్ ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో మునిగిపోయినాయో అదేవిధంగా ఇక్కడ కూడా లోపల వెహికల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు. అంటే గన్నవరానికి ఎయిర్పోర్ట్కి అతి దగ్గర సుమారుగా 2-3 కిలోమీటర్లు వస్తుంది. ఈ 2-3 కిలోమీటర్ల లోపల అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పి విల్లాస్ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. గ్రామస్తులనే కాదు, ఇక్కడ చుట్టుపక్కల లోపల ముస్తాబాద్కి సంబంధించిన గ్రామాలకు సంబంధించి కూడా అదేవిధంగా పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. నిజంగా బ్రతుకు జీవుడా అనుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ ట్రాక్టర్ల మీద ప్రయాణం చేస్తూ ఇంట్లో దాచుకున్న డబ్బుల్ని, విలువైన వస్తువుల్ని కూడా వారు మరలా జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బుడమేరు గన్నవరం వద్ద కూడా ఇదే ఉధృతి తన ఆగ్రహాన్ని ఇక్కడ చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.